పెద్దపల్లి జిల్లాలో గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో పలు రైళ్లు రద్దయ్యాయి. దక్షిణ మధ్య రైల్వే 39 రైళ్లు రద్దు చేయడంతో పాటు 7 రైళ్లను పాక్షికంగా రద్దు చేసింది. 53 రైళ్లను దారి మళ్లించారు. 7 రైళ్లను రీషెడ్యూల్ చేశారు. పెద్దపల్లి రామగుండం మధ్య రాఘవాపూర్ వద్ద మంగళవారం రాత్రి గూడ్స్ రైలు బోల్తా పడింది. ఐరన్ కాయిల్స్తో వెళ్తున్న రైలు ఓవర్లోడ్లో 11 వ్యాగన్లు బోల్తా పడ్డాయి. వేగంగా వెళ్తున్న రైలు బోగీల మధ్య ఉన్న లింకులు తెగిపోవడంతో పాటు ఒకదానిపై మరో బోగి పడి 3 ట్రాక్లు దెబ్బతిన్నాయి. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్యామ్ అందిస్తారు. శ్యామ్, పెద్దపల్లి జిల్లాలో గూడ్స్ రైలు నిన్న పట్టాలు తప్పడంతో ఢిల్లీ చెన్నై మార్గంలో రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. నిజామాబాద్ నుంచి గజియాబాద్ వైపు 43 వ్యాగన్లతో ఐరన్ కాయిల్స్తో లోడ్తో వెళ్తున్న గూడ్స్ రైలులోని 11 వ్యాగన్లు పెద్దపల్లి జిల్లా రాఘోపూర్ కన్నాల గేట్ మధ్యలో 282, 35 పోల్ వద్ద పట్టాలు నిలిచిపోయాయి. దీంతో మార్గంలో ఎటువైపు రైళ్లు అటే నిలిచిపోయాయి. ముఖ్యంగా రైలు మార్గంలో నడుస్తున్నటువంటి భాగ్యనగర్ కావచ్చు, అదేవిధంగా అనేక ఎక్స్ప్రెస్ రైళ్లు, అదేవిధంగా గూడ్స్ రైళ్లు మాత్రం ఎక్కడెక్కడ నిలిచిపోయిన పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా భాగ్యనగర్ రైలు ఏదైతే ఉందో భాగ్యనగర్ రైలు అటుండి కాజ్పేట వైపు నుండి మన ఏదైతే బల్లర్ష వైపు నడుస్తున్న క్రమంలో పట్టాలు తెగిపోవడంతో ఎక్కడైతే రాఘోపూర్ మన పెద్దపల్లి వద్ద మాత్రం భాగ్యనగర్ రైలు మాత్రం ఆగిపోయిన పరిస్థితి కనబడుతుంది. దీంతో భాగ్యనగర్ రైలు ప్రయాణిస్తున్న ప్రయాణికులను మాత్రం బస్సుల్లో ఇతర ప్రాంతాలకు పంపించిన పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా అంతేకాకుండా భాగ్యనగర్ రైలుతో పాటు మన బల్లార్ష నుండి ఏదైతే చెన్నై వైపు, అదేవిధంగా సికింద్రాబాద్ వైపు ప్రయాణిస్తున్న ప్రయాణికులను మాత్రం ఎక్కడెక్కడే రైలు ఆగిపోవడంతో ప్రయాణికులు చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా ఇటు ఏదైతే మన ఢిల్లీ నుండి ప్రయాణిస్తున్న రైలు మార్గంలో ప్రయాణిస్తున్నటువంటి ప్రయాణికులు మాత్రం మంచాల మార్గం మధ్యలో ఆగిపోయిన పరిస్థితి కనబడుతుంది. వాళ్ళందరినీ కూడా బస్సు నుండి కావచ్చు, అదేవిధంగా ఇతర ప్రయాణ సౌకర్యాలతో వాళ్ళని అయితే తమ గమ్యస్థానానికి పంపించిన పరిస్థితి కనబడుతుంది. అంతేవిధంగా చెన్నై, అదేవిధంగా సికింద్రాబాద్ నుండి మన ప్రయాణిస్తున్న ప్రయాణికులను మాత్రం ఎవరైతే మన పెద్దపల్లి వరకు వచ్చిన పరిస్థితి కనబడుతుంది. వాళ్ళందరినీ కూడా ఎక్కడికెక్కడ వాళ్ళని ఆపి మాత్రం తమ రిటర్న్ ప్రయాణం అయితే పంపించిన పరిస్థితి కనబడుతుంది. మొత్తం మీద అయితే ఏదైతే భోగి మన గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో ఏదైతే ప్రయాణికులు మాత్రం చాలా ఇబ్బంది పడిన పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా ఏదైతే రాఘోపూర్, అదేవిధంగా ఆ మార్గ మధ్యంలో 3 లైన్లు కూడా ఎక్కడికెక్కడ తేలిపోయిన పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా ఎవరైతే ఈ ప్రయాణికులు ఉన్నారో ప్రయాణికులను కూడా తిరుగు ప్రయాణం నుంచి వాళ్ళని అయితే తమ గమ్యస్థానానికి పంపించిన పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా ఎవరైతే ఈ ప్రయాణికులు ఉన్నారో ప్రయాణికులను తమ గమ్యస్థానానికి పంపించిన పరిస్థితి కనబడుతుంది. కిరణ్ భాయ్, అయితే శ్యామ్, ట్రాక్ పునరుద్ధరణకు ఎంత టైం పడుతుంది? అదేవిధంగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఏమైనా చేశారా? కిరణ్మయి, అయితే ఈ రాఘోపూర్ వద్ద ట్రాక్ తెగిపోయిందో ఆ ట్రాక్ తెగిపోయిన కారణంగా దాదాపు ఆ ట్రాక్ పునరుద్ధరణకు మాత్రం దాదాపు 24 గంటలు సమయం పట్టే అవకాశం ఉంది. కాబట్టి ఏవైతే అధికారులు ఉన్నారో ఆ అధికారులు కూడా ఆ రాఘోపూర్ కన్నల వద్దకు మాత్రం వచ్చి చేరుకున్న పరిస్థితి కనబడుతుంది. ఆ ట్రాక్ పునరుద్ధరణ సంఘటన మాత్రం వాళ్ళ దగ్గర నుండి చూసుకున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తం మీద ఈ ట్రాక్ పునరుద్ధరణ మాత్రం దాదాపు 24 గంటలు పడే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. కిరణ్మయి. రైట్ శ్యామ్, థ్యాంక్ యూ. రైట్, టీవీ బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ BRK న్యూస్ తెలుగుడి సత్తా.